హాయ్ అండి. తను మళ్ళీ వచ్చింది కదా 7వ భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం. హాయ్ అండి. నేను లాస్ట్ పార్ట్లో వాళ్ళు కొరియర్ ఆఫీస్కి వెళ్ళి సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తున్నారని చెప్పాను. వాళ్ళు ఆఫీస్కి వెళ్ళకముందు జరిగిన కథ ఇది. ఇక శ్రీకర్ జరిగిందంతా చెప్పడం ముగిస్తాడు. ఇద్దరు ఏం మాట్లాడాలో తెలియక కాసేపు మౌనంగా ఉండిపోయారు. ఇక కొరియర్ ఆఫీస్కు బయలుదేరదాం అనుకునేలోగా, రే శ్రీ, నీకేమనిపిస్తుంది? విహా ఎవరినైనా ప్రేమించుండొచ్చని నీకనిపిస్తుందా అని అడగడంతో విశ్వక్, ఏమోరా, నాకేం అర్థం కావడం లేదు. విహా వెళ్ళిపోవడానికి కొన్ని రోజుల ముందు ఉన్నట్టుండి నాతో చాలా ప్రేమగా ఉండడం, తర్వాత ఆ లెటరు, అసలు ఇవన్నీ చూస్తుంటే బహుశా లెటర్లో ఉన్నదే నిజమని నా బుద్ధి చెప్తూ ఉంది. కానీ తను నాకు పంచిన ప్రేమ అబద్ధం కాదు, అది స్వచ్ఛమైన ప్రేమ అని నా మనసు చెబుతూ ఉంది. దేని మాట వినాలో నాకు అర్థం కావట్లేదురా అని తలపట్టుకుని కూర్చున్నాడు. ఒక పని చేద్దాం, కొరియర్ ఆఫీస్ కంటే ముందు మనం విహా చదివిన కాలేజీకి వెళ్దాం. విహా ఎవరినైనా ప్రేమించిందా లేదా అని అడిగి తెలుసుకోవడానికి అని అంటుండగానే విశ్వక్, బాస్, నాకెందుకో కాలేజీలో కంటే విహా గారి బెస్ట్ ఫ్రెండ్ ఎవరైనా ఉంటే వాళ్ళని కాంటాక్ట్ చేయడం మంచిది అనిపిస్తుంది. అంటే పేరెంట్స్తో కూడా చెప్పుకోలేని కొన్ని విషయాలు క్లోజ్ ఫ్రెండ్స్కి చెప్పుకుంటారు కదా అని చెప్పాడు ప్రణయ్. నిజమే, ఒక పని చేద్దాం, ముందు విహా కాలేజీకి వెళ్ళి విహా బిహేవియర్ ఏమైనా లవ్ అఫైర్స్ అయ్యి ఉంటాయేమో తెలుసుకుని ఆ తర్వాత విహా క్లోజ్ ఫ్రెండ్ ఉంటే వాళ్ళని కలుద్దాం అని చెప్పడంతో విశ్వక్, సరే, కానీ విహా చదువుకుంది ఇక్కడ కాదు, వాళ్ళ ఫ్యామిలీ పక్క ఊర్లో ఉండేది అప్పుడు. సో తన స్టడీస్ అన్ని అక్కడే కంప్లీట్ అయ్యాయి. నియర్లీ 150 నుండి 200 కిలోమీటర్లు అవ్వచ్చని అన్నాడు. కారులో వెళ్తే ఎంతసేపు బాస్, పదండి, ఇప్పుడు మనకు టైం లేదు, ఆలస్యం చేయకుండా వెళ్దాం అని అన్నాడు ప్రణయ్. దాంతో ముగ్గురు కలిసి ఒకే కారులో విహా చదివిన కాలేజీకి బయలుదేరారు. అది ఒక కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్. కాలేజీకి వెళ్లి విహా వాళ్ళ లెక్చరర్ని కలిసి విహా గురించి అడుగుతాడు శ్రీకర్. వాళ్ళు అందరి నుండి వచ్చిన సమాధానం ఒక్కటే, విహా చాలా మంచి అమ్మాయి, దించిన తల ఎత్తేది కాదు అని. ఎవరిని అడిగినా ఈ సమాధానం మాత్రమే వచ్చేది. లవ్ అఫైర్ గురించి అయితే ఎవరూ ఏం మాట్లాడలేదు. లెక్చరర్స్ కాబట్టి వాళ్ళని ఎక్కువగా అడగలేకపోయారు వారు. దాంతో విసిగెత్తిపోయిన ప్రణయ్, ముందే చెప్పా కదా బాస్, ఇదంతా వర్కౌట్ అవ్వదు, విహా గారి క్లోజ్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారేమో కనుక్కోండి, వాళ్ళని వెళ్ళి కలుద్దాం, ఏదైనా క్లూ దొరుకుతుంది అని చిరాగ్గా అన్నాడు ప్రణయ్. విశ్వకి కూడా అదే కరెక్ట్ అనిపించడంతో, అవునరా శ్రీ, విహా క్లోజ్ ఫ్రెండ్ ఎవరైనా తెలుసా నీకు? వాళ్ళనే వెళ్ళి కలుద్దామని అడిగాడు. శ్రీకర్ కాసేపు బాగా ఆలోచించి, ఒక అమ్మాయి ఉండాలిరా, మా పెళ్ళికి కూడా వచ్చింది, తన పేరు అంటూ కాసేపు ఆలోచించి, యా, తన పేరు సౌమ్య, విహా ఎక్కువగా ఈ అమ్మాయి గురించి చెప్పేది నాతో అని చెప్పడంతో, ఓ వావ్, అయితే తన నెంబర్ ఏదైనా ఉందా అని ఆత్రంగా అడిగిన విశ్వాకి లేదు అని చెప్పిన సమాధానం నిరాశ కలిగించింది. ఇప్పుడు ఆ అమ్మాయిని ఎలా పట్టుకోవడం అని విశ్వక్ ఇంకా శ్రీకర్ ఆలోచిస్తూ ఉండగా, బాస్, ఒక ఐడియా అన్నాడు ఏదో తట్టడంతో ప్రణయ్. ఏంటి ప్రణయ్ అని ఆత్రంగా అడిగాడు శ్రీకర్. మీ మరదలు ఉందిగా, అదే విహా గారి చెల్లెలు, ఆ పిల్ల పేరు భూమి, ఆ పిల్లని అడగండి. విహా గారికి అంత క్లోజ్ ఫ్రెండ్ అంటే ఖచ్చితంగా తన దగ్గర సౌమ్య గారి ఫోన్ నెంబర్ లేదా ఏదైనా డీటెయిల్స్ అయినా దొరుకుంటాలి అని చెప్పాడు, భూమిని గుర్తు చేసుకుంటూ మోమంతా ఒకలాగా పెట్టి. అవునరా శ్రీ, భూమికి కాల్ చేయి అని అనడంతో విశ్వక్ సరే అంటూ భూమికి కాల్ చేసి విషయం చెప్పి సౌమ్య డీటెయిల్స్ గురించి అడిగాడు శ్రీ. అలా మాట్లాడుతూ కాస్త ముందుకు వెళ్ళాడు శ్రీకర్. అవతల ఫోన్లో ఉన్న భూమి ఆలోచనలో పడింది. ఇప్పుడు బావకి సౌమ్య నెంబర్ ఇవ్వాలా వద్దా? ఇస్తే నాకేంటి లాభం? ఒకవేళ వీళ్ళు విహాని పట్టుకుని తీసుకొస్తే అప్పుడు మొదటికే మోసం వస్తుంది. కానీ విహా విషయం కాసేపు పక్కన పెడితే, ఆ అమ్మాయి దివ్య అది వచ్చి నా బావను నా నుంచి దూరం చేసింది. మున్నా కూడా దానికి దగ్గరవుతూ ఉన్నాడు. ఇలానే వదిలేస్తే ఏదో ఒకరోజు బావని నా నుండి ఎగరేసుకుపోతుంది. అందుకే ముందు దీని సంగతి చూడాలి. ఎలా అయినా దీన్ని మా జీవితాల్లో నుంచి ముందు పంపించేసేయాలి. అలా పంపించేయాలంటే అది విహా కాదు దివ్య అని ప్రూవ్ చేయాలి. సో దానికోసం నేను బావ వాళ్ళకి హెల్ప్ చేయాలి అని తనలో తానే అనుకుని నెంబర్ ఇద్దామని అనుకుంటూ ఉండగా, విహా వస్తే తన పరిస్థితి ఏంటి అని తన బుద్ధి అడిగింది. దానికి సమాధానంగా అయినా విహా వచ్చినప్పుడు కదా, వచ్చాక అప్పుడు చూద్దాంలే తన సంగతి అని అనుకుంటూ మొత్తానికి శ్రీకర్ వాళ్ళకు హెల్ప్ చేసి విహా పేరుతో వచ్చిన దివ్యను తరిమి కొట్టాలని నిర్ణయించుకుంది. శ్రీకర్కు సౌమ్య నెంబర్ ఇచ్చింది భూమి. అవతల ఫోన్లో ఉన్న శ్రీకర్, సౌమ్య నెంబర్ ఇచ్చిందిరా అని ఆనందంగా అంటూ వెనక్కి తిరిగి వస్తుండగా ఉన్నట్టుండి ఒక అమ్మాయిని గుద్దేశాడు శ్రీకర్. వాళ్ళింకా విహా చదివిన కాలేజీలోనే ఉన్నారు వారు. శ్రీకర్ గుద్దటంతో కింద పడిన ఆ అమ్మాయికి చెయ్యందించాడు పైకి లేవడానికి.
సారీ సిస్టర్, చూసుకోలేదు అని చెప్తూ ఆ అమ్మాయికి చెయ్యందించాడు. ఈలోగా ప్రణయ్ ఇంకా విశ్వకు కూడా వాళ్ళ దగ్గరకు వచ్చారు. ఆ అమ్మాయి శ్రీకర్ చెయ్యి పట్టుకుని పైకి లేచి అలా తదేకంగా శ్రీకర్నే చూస్తూ ఉంది. ముగ్గురికి ఏమీ అర్థం కాలేదు ఆ అమ్మాయి ఎందుకు అలా చూస్తూ ఉందో. కాసేపటికి ఆ అమ్మాయి, మీరు శ్రీకర్ కదా అని ఆలోచిస్తూ అడిగింది. అవును, కానీ నేను మీకెలా అని ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటే తిరిగి ఆ అమ్మాయి, మీరు శ్రీకర్ గారేనా, మా విహా ఎక్కడండి అని సంతోషంగా అడిగింది. మీకు విహా కూడా తెలుసా, ఎలా అని ఇంకా ఆశ్చర్యంగా అడిగాడు శ్రీకర్. ఎలా ఏంటి శ్రీకర్ గారు, అది నా క్లోజ్ ఫ్రెండ్, నేను విహా ఇంకా సౌమ్య ముగ్గురం క్లోజ్గా ఉండేవాళ్ళం. ఇంతకీ నా పేరు చెప్పనేలేదు కదా, ప్రణవి నా పేరు అని చెప్పడంతో, విహా మీ గురించి నాకు ఎప్పుడూ చెప్పలేదే, సౌమ్య గురించి చెప్పేది అని అయోమయంగా అడిగాడు శ్రీకర్. దానికి కోపం శ్రీకర్ గారు నా మీద అని అనడంతో ముగ్గురు అయోమయంగా చూశారు ఆమె వైపు. అంటే నేను మీ పెళ్ళప్పుడు రాలేదు కదా, అందుకే దానికి కోపం. అంతేకాకుండా విహా నాకంటే కూడా సౌమ్యతో ఇంకాస్త క్లోజ్గా ఉండేది. బట్ ముగ్గురం చిన్నప్పటి నుంచి కలిసే పెరిగాము. 2 years బ్యాక్ విహాకి పెళ్ళైపోయింది, రీసెంట్గా సౌమ్యకి పెళ్ళయి స్టేట్స్కి వెళ్ళిపోయింది. ఇద్దరూ పెద్దగా కాంటాక్ట్లో లేకుండా పోయారు. నేనేమో మళ్ళీ ఇదే కాలేజీలో జాయిన్ అయ్యా, మాస్టర్స్ చదువుతున్నా అని చెప్పడంతో, ఏంటి సౌమ్య ఇక్కడ లేదా అని కంగారుగా అడిగాడు శ్రీకర్. లేదు శ్రీకర్ గారు, పెళ్ళయ్యాక వాళ్ళ ఆయనతో స్టేట్స్కి వెళ్ళిపోయింది అని చెప్పడంతో, అయ్యో తనతో పని ఉంది, కనీసం ఫోన్లో అన్నా తనని కాంటాక్ట్ చేయొచ్చా అని అడిగాడు శ్రీకర్. ఇక ప్రణవి చెయ్యొచ్చు అని చెప్పింది. తనకేమీ అర్థం కాక సౌమ్య గురించి శ్రీకర్ ఎందుకు అడుగుతున్నాడోనని. శ్రీకర్ వెంటనే ఆలస్యం చేయకుండా సౌమ్యకు ఫోన్ చేస్తాడు. బట్ కాల్ కనెక్ట్ అవ్వట్లేదు. ఎన్నిసార్లు ట్రై చేసినా అంతే, తన నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు. ఆల్టర్నేట్ ఉంటే ఇస్తారా అని ప్రణవిని అడిగాడు. తన దగ్గర ఆల్టర్నేట్ నెంబరు ఏదీ లేదు శ్రీకర్ గారు. ఇంతకీ సౌమ్యతో పని ఏంటి, అసలు విహా ఎక్కడా అని అటూ ఇటూ చూస్తూ అడిగింది. విహా అక్కడే ఎక్కడో ఉంటుంది అని. ఇక శ్రీకర్, సౌమ్య నెంబర్ నాట్ రీచబుల్, సో ఇప్పుడు విహా గురించి ప్రణవిని అడిగితే బాగా క్లోజ్ అంటుందిగా, అడిగి చూద్దాం అని తనలో తానే అనుకుని ఒకసారి ప్రణయ్ ఇంకా విశ్వక్ వైపు చూశాడు. శ్రీకర్ ఉద్దేశం అర్థమైనట్లు వాళ్ళు కూడా అడగమన్నట్టే సైగ చేయడంతో, నీతో కొంచెం మాట్లాడాలమ్మా అని అడిగాడు శ్రీకర్. చెప్పండి శ్రీకర్ గారు అని నవ్వుతూ చెప్పింది ప్రణవి. అది 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 మా పెళ్లి ముందు విహా ఎవరినైనా ప్రేమించిందా అని అడిగాడు. ఆ కాలేజీ క్యాంటీన్లో కూర్చుని ఉన్నారు శ్రీకర్, ప్రణయ్, విశ్వక్ ఇంకా వాళ్ళకి ఎదురుగా ప్రణవి. విహా ఎవరినో ప్రేమించడం ఏంటి శ్రీకర్ గారు, అలా అని ఎవరు చెప్పారు అని కాస్త కోపంగా కాస్త అయోమయంగా అడిగింది ప్రణవి. శ్రీకర్ జరిగిందంతా చెప్పాడు ప్రణవికి. అంతా విన్న ప్రణవి, ఏంటి విహా మిస్సింగా అని బాధగా తలపట్టుకుని కూర్చుంది. చూడండి ప్రణవి గారు, మీ ఫ్రెండ్ని మేము వెతికి పట్టుకుంటాం, బాధపడకండి అని. తనని పట్టుకోవాలంటే మీరు తన గురించి ఉన్నది ఉన్నట్టు మాకు చెప్పాలి అని అడిగాడు విశ్వ. విహాకి లవ్ అఫైర్స్ లాంటివి ఏం లేదు సార్, తను అబ్బాయిలు అంటేనే ఆమెడ దూరంలో ఉంటుంది, విహా అలాంటి అమ్మాయి కాదు అని చెప్పింది విశ్వ వైపు చూస్తూ ప్రణవి. మరి ఈ లెటర్ ఏంటి అంటూ ప్రణవి ఉందో ఆ లెటర్ పెట్టారు. అది చదివిన ప్రణవి, ఇది అసలు మా విహా హ్యాండ్ రైటింగే కాదు అని ఖచ్చితంగా చెప్పింది ప్రణవి. అంత నమ్మకంగా ఎలా చెప్తారు మీరు అని అడిగాడు అనుమానంగా విశ్వ. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను సార్, నాకు ఆ మాత్రం తెలియదా, నాకు తెలిసి విహాను ఎవరో ఇరికిస్తున్నట్లు అనిపిస్తుంది అని చెప్పింది. మిమ్మల్ని నమ్మొచ్చా, విహా ఫ్రెండ్ కాబట్టి తనకి అనుకూలంగా మాట్లాడతారు అని అనుమానిస్తున్నట్లు అడగడంతో విశ్వ, సార్ ఏంటి మీరు చెప్తే అర్థం కాదా మీకు, విహాకి ఏ లవ్ అఫేర్ లేదు, తను ఎవరిని ప్రేమించలేదు, కావాలంటే బాండ్ రాజేస్తాను మీకు అని కోపంగా తన ముందు టేబుల్ని చేత్తో గుద్దుతూ చెప్పి అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంది. రే ఏంట్రా నువ్వు అని విశ్వని అరిచి శ్రీకర్, అమ్మా ప్లీజ్, వాడు నా ఫ్రెండు, పోలీస్, అందుకే అలా మాట్లాడాడు, ప్లీజ్ కూర్చో అమ్మా, నువ్వు ఏదైనా హెల్ప్ చేస్తేనే మేము విహాని పట్టుకోగలం అని రిక్వెస్ట్ చేయడంతో విశ్వక్ వైపు కోపంగా చూస్తూ మళ్ళీ చైర్లోకి కూర్చుంది ప్రణవి. చూడండి శ్రీకర్ గారు, విహా ఎవరిని ప్రేమించలేదు పెళ్లికి ముందు, ఈ విషయం అర్థమయ్యేటట్టు చెప్పండి మీ పోలీస్ ఫ్రెండ్కి అని కోపంగా విశ్వక్ వైపు ఉరిమి చూస్తూ చెప్పింది. సరే అమ్మా, ఇంతకీ విహాకి వేరే ఏమైనా ప్రాబ్లమ్స్ కానీ ఉండేవా, మా పెళ్ళయ్యాక కానీ అంతకు ముందు కానీ, ఇంతకీ తను నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకుందా లేదా వాళ్ళ పేరెంట్స్ ఏమైనా ఫోర్స్ చేశారా, మీతో ఏమైనా షేర్ చేసుకుందా అని అడిగాడు శ్రీకర్. లేదు శ్రీకర్ గారు, అలాంటిది ఏమీ లేదు,
తను మీ పెళ్ళప్పుడు హ్యాపీగానే ఉంది. వాళ్ళ పేరెంట్స్ బాగా సపోర్టివ్. ఒకవేళ విహా ఎవరినైనా ప్రేమించుకున్నా వాళ్ళే దగ్గరుండి పెళ్లి చేసేవాళ్ళు. కానీ విహా చాలా భయస్తురాలు. ప్రతి చిన్న విషయానికి భయపడేది. భయం వల్ల ఏమో కానీ విహా అయితే అసలు ఎవరిని ప్రేమించలేదు. అబ్బాయిలు చుట్టూ ఉంటే తల కూడా ఎత్తేది కాదు. కానీ అంటూ చెప్పడం ఆపేసింది. ఏంటి కానీ అని ఆత్రంగా అడిగాడు విశ్వక్. విహా ఎవరిని ప్రేమించలేదు కానీ సతీష్ అని మా సీనియర్ ఒకతను ఉండేవాడు అని చెప్పింది. కాస్త భయంగా చెప్తూ ఉంటే ప్రణవి, అసలు ఏం జరిగిందో కరెక్ట్గా చెప్పండి మేడం అని కోపంగా అడిగాడు విశ్వక్. రే సైలెంట్గా ఉండు అని విశ్వాకి చెప్పి నువ్వు చెప్పమ్మా అని అనడంతో శ్రీకర్, సతీష్ మా సీనియర్, అతను ప్రేమిస్తున్నా అంటూ ఎప్పుడు విహా వెంట పడేవాడు. చాలాసార్లు లవ్ ప్రపోజ్ చేశాడు కానీ విహా రిజెక్ట్ చేసింది. ప్రతిసారి కూడా విహా తన లవ్ని ఒప్పుకోకున్నా విహా మీద తన హక్కు ఉన్నట్టు బిహేవ్ చేసేవాడు. అబ్బాయిలతో మాట్లాడితే ఒప్పుకునేవాడు కాదు. చాలా ఇబ్బంది పెట్టేవాడు విహాని అని ఇంకా ఏదో చెప్పబోతూ ఉంటే, వాడు అన్ని చేస్తున్నా మీరెందుకు కంప్లైంట్ ఇవ్వలేదు, కనీసం ఇంట్లో అయినా చెప్పాలి కదా అని సీరియస్గా అడిగాడు విశ్వక్. ఇవ్వమని మేము చాలాసార్లు చెప్పాం కానీ కంప్లైంట్ చేస్తే అనవసరమైన గొడవలు, నాకు అసలే గొడవలంటే భయం, కొద్ది రోజులు ఆగి వాడే సైలెంట్ అవుతాడులే అనేది. పోనీ ఇంట్లో అయినా చెప్పమంటే మా అమ్మకి అసలే భయం ఎక్కువ, ఈ విషయాలు చెప్తే చదువు మాన్పించేస్తుంది అని భయపడేది. అలా అతని స్టడీస్ కంప్లీట్ అయ్యాయి. మంచి జాబ్ తెచ్చుకొని మీ పేరెంట్స్తో వచ్చి మాట్లాడతాను అనేసి వెళ్ళాడతను. ఆ తరువాత అతను మళ్ళీ రాలేదు. విహా వాళ్ళ నాన్నగారికి కూడా పక్క ఊరిలో జాబ్ ట్రాన్స్ఫర్ అవడంతో తను అక్కడికి వెళ్ళిపోయింది. అప్పటికే మా స్టడీస్ కూడా కంప్లీట్ అయ్యాయి. ఆ తర్వాత మీ పెళ్లి జరిగింది అని చెప్పడం ముగించింది ప్రణవి. అతని డీటెయిల్స్ ఏమైనా తెలుసా మేడం అని అడగడంతో విశ్వక్, లేవు సార్, అప్పుడు జాబ్ ట్రయల్స్ మీద అతను వేరే ఊరు వెళ్ళాడు అని తెలిసిందంతే, మళ్ళీ అతని గురించి వినలేదు అని చెప్పింది. థ్యాంక్స్ అమ్మా అని అన్నాడు శ్రీకర్. ఎందుకైనా పనికొస్తుంది అని ప్రణవి నెంబర్ తీసుకుని ఆమెకు థ్యాంక్స్ చెప్పి అక్కడి నుంచి వచ్చేశారు ముగ్గురు కూడా. ఇక వెళ్తూ వెళ్తూ కాలేజీలో సతీష్ డీటెయిల్స్ కూడా తీసుకున్నారు కాలేజీలో రిక్వెస్ట్ చేసి. ఇక కారులో వెళ్తూ ఉండగా, రే విశ్వక్, ఎందుకురా పాపం ఆ అమ్మాయిని అలా అనుమానిస్తున్నావు, పాపం భయపెట్టావు కూడా అని అనడంతో శ్రీకర్, రే పోలీస్ అన్నాక అలాగే అడుగుతారు, ఆ స్టైల్లో అడగకపోతే నిజాలు బయటకు రావు, నీ విహాజాడ తెలియాలి అంటే కామ్గా ఉండు అని చెప్పాడు. ఈవినింగ్ కావడంతో అక్కడక్కడ ట్రాఫిక్ వల్ల వాళ్లకు సిటీ చేరుకునేసరికి చీకటి పడిపోయింది. అప్పటికే బాగా ఆలస్యం కావడంతో కొరియర్ ఆఫీస్కు రేపు వెళ్దామని ముగ్గురు ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారిక. విహా మిస్సింగ్లో సతీష్ హస్తమేమైనా ఉందో లేదో మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం.